హలో ఫుడ్ లవర్స్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మనలో చాలామంది డైలీ చికెన్ కర్రీ చేస్తూ వాటర్ టైప్ టేస్ట్ రావట్లేదని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మీకు నేను పర్ఫెక్ట్ మ్యారినేషన్ అండ్ కరెక్ట్ కుకింగ్ మెథడ్ని చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ టిప్ని చెప్తాను అనమాట. అది మీ కర్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం ఆల్రెడీ నీట్గా క్లీన్గా రెడీ చేసుకున్నటువంటి చికెన్ని ఈ బౌల్లో తీసుకోవాలి. నేనైతే 1 kg చికెన్ తెచ్చుకున్నాను. సో దాన్ని ఆల్రెడీ నీట్గా క్లీన్ చేస్తాను అనమాట. సో క్లీన్ చేసి ఈ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. మ్యారినేషన్ కోసం కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మనకి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, మంచి అరోమా ఇస్తుంది మనకి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఇది ఏంటంటే స్ట్రాంగ్ టేస్ట్ని ఇస్తుంది అనమాట మనకి. ఇప్పుడు మెయిన్గా 3 to 4 టేబుల్ స్పూన్ లేదా ఒక స్మాల్ ప్యాకెట్ పెరుగుని యాడ్ చేసుకుందాం. ఈ పెరుగుని యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా అయ్యి కుకింగ్ టైంలో చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటినీ మన హ్యాండ్స్ తోటి ప్రతి చికెన్ పీస్కి మసాలా అంటేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసేసి ఆ మిక్సర్ని కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే బెస్ట్ రిజల్ట్స్ కోసం 1-2 అవర్స్ అలా వదిలేయండి. అప్పుడే మన చికెన్ అనేది టేస్టీగా వస్తుంది. ఇప్పుడు రా గార్లిక్ జింజర్ తీసుకొని వాటి పై లేయర్ని రిమూవ్ చేసి మిక్సీ పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే మ్యాక్సిమం వీలైనంత వరకు ప్యాకెట్ గార్లిక్ జింజర్ పేస్ట్ని అవాయిడ్ చేసి చూడండి. అప్పుడే మీరు టేస్ట్లో డిఫరెన్స్ని మీరే అబ్జర్వ్ చేస్తారు. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నటువంటి గార్లిక్ జింజర్ పేస్ట్ని అలా రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు సరిపడా ఆనియన్స్, టొమాటోస్ తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకొని ఆనియన్స్ని థిన్ స్లైసెస్గా, టొమాటోస్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే ఆనియన్స్ ఎక్కువగా తీసుకుంటే గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మన మెయిన్ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి గ్యాస్ని అయితే ఆన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లో హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 2-3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2-3 బిర్యానీ ఆకులు వేసుకొని హీట్ చేసుకుందాం. ఇవి మన కర్రీకి ఫ్లేవర్ని, టేస్ట్ని ఇస్తాయి అన్నమాట. ఇవన్నీ ప్రాపర్గా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆనియన్స్ని ఫాస్ట్గా ఫ్రై చేయడం వల్ల బర్న్ అయిపోయి టేస్ట్ స్పాయిల్ అవుతుంది. సో ఇలా కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్లోగా ఫ్రై చేసుకొని అప్పుడప్పుడు అలా తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటెం టొమాటోస్ని యాడ్ చేసుకొని అవి సాఫ్ట్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన మెయిన్ ఐటెం గార్లిక్ జింజర్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో దాని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అది మంచి స్మెల్ని, ఫ్లేవర్ని, టేస్ట్ని మనకిస్తుంది అన్నమాట. యాక్చువల్లీ ఇదే మన గ్రేవీకి బేస్ అన్నమాట. ఈ స్టెప్ కనుక మనం కరెక్ట్గా ఫాలో అయితే కర్రీ అనేది చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది.
ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి చికెన్ని మనం ఈ మిక్స్లో యాడ్ చేసుకోవాలన్నమాట. దానికంటే ముందు ఒకసారి ఈ మిక్సర్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మన చికెన్ అయితే మనం యాడ్ చేసుకుందాం. ఎలా యాడ్ చేస్తున్నానో చూడండి. ఇలా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 5 minutes మాత్రం కంపల్సరీగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అప్పుడే మన చికెన్ అండ్ అవుట్ లేయర్ అనేది బ్రోక్ అయ్యి మన మసాలా అనేది చికెన్ లోపలికి అంటుకునిద్ది. అలా అంటుకున్నప్పుడు మాత్రమే మన చికెన్ అనేది జ్యూసీగా తయారైద్ది అన్నమాట. ఇప్పుడు 5 minutes హై ఫ్లేమ్లో కుకింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లో లేదా మీడియం ఫ్లేమ్లో మినిమం 15 to 20 minutes కుక్ చేయాలన్నమాట. మధ్య మధ్యలో మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో మీకు చెప్తానన్న మెయిన్ టిప్ ఇదే అనమాట. ప్రాపర్ మ్యారినేషన్ అండ్ స్లో కుకింగ్, ఈ రెండు మీ చికెన్ కర్రీని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి అన్నమాట. ఇప్పుడు ఫైనల్ టచ్గా ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం. చూసారుగా, మన టేస్టీ జ్యూసీ చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు ఈ చికెన్ కనుక రైస్లో కానీ చపాతీల్లో కానీ కలిపి మీ ఫ్యామిలీకి ఇచ్చారంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట, నాది గ్యారంటీ. చూశారుగా ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి చికెన్ కర్రీ ప్రిపరేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.